వెల్కమ్ బ్యాక్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు కార్యకర్తలే తన్ను కాపాడారని అన్నారు. ఇప్పటి వరకు తనపై 109 కేసులు ఉన్నాయని తెలిపారు. తనపై అన్ని కేసులు ఉన్నా కూడా ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు భూములపై కేంద్రం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఓవైసీ సహా ఎవరు అడ్డుపడ్డా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. సరే ఒక్క ఓవైసీ యాప్ తాగుతుంది ఆగదు, 80% పాస్ అవుతుంది గ్యారెంటీ పట్టుకోండి. ఓవైసీ ఉంటే 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ తాత వచ్చినా ఆగదు అది. కాబట్టి ఇవాళ జాతీయ భావాజాలంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ను దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం అవుతుంది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉంటుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. లాఠీ దెబ్బలు తిన్నది మేము, రాళ్ల దెబ్బలు తిన్నది మేము, తల్లికాయలు వలగొట్టుకున్నది మేము, కాలు చేతులు విరొట్టుకున్నది మేము. కానీ అధికారం మాత్రం మాకు రాలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇక నేను ఈ పార్టీకి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. కొట్లాడినటువంటి కార్యకర్తలుగా ఆ బాధతోని ఆవేదతోని ఎక్కడైనా బాధలు చెప్పుకుంటున్నాం మేము. కాబట్టి ఆ కొట్లాను కాబట్టి మీరందరూ నన్ను ఎంపీ గెలిపించారు. ఎంపీ గెలిపించి మామూలు మెజార్టీతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. మీరు కష్టపడి గెలిపించిన కాబట్టి ప్రేమ అభిమానంతో గెలిపించారు కాబట్టి మా నరేంద్ర మోడీ గారు నన్ను ఇన్ని కేసులు 109 కేసులు అని చెప్పి నన్ను హోంమంత్రి చేశారు. కేసుల గురించి తెలుసు కాబట్టి